IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎలా ఉందండి ఈ ప్రభుత్వ పరిపాలన? చాలా బాగుందమ్మా. ఎందుకు బాగుంది అనుకుంటున్నారండి? ఏముందమ్మా, అంతకుముందు ముసలోళ్ళకి అసలు పింఛన్లు కానీ ఏం వచ్చేవి కావమ్మా. ఇప్పుడు బంగారులాగా వస్తున్నాయి. మాకు మెకానిక్లు కూడా ఏదో మొన్న చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతా బాగుందమ్మా, చాలా బాగుంది. మరి పెన్షన్లు అనేవి ఎప్పుడు వస్తున్నాయి కదండి, ఇప్పుడేం కొత్తగా కాదు కదా, ఎప్పుడు నుంచి అక్కడ ఇక్కడ కూర్చొని ఎప్పుడుకో వచ్చాయమ్మా. ఇప్పుడు మేము ఉన్నాం, మా అమ్మగారికి అన్నం అంటే పెట్టామనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో హాయిగా బతుకుతున్నారు, పెద్ద కొడుకులాగా చూసుకుంటున్నారు. అట్లా డబ్బులు ఎందుకు వేయరమ్మా, ఓట్లు వేస్తారమ్మా. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు కదండి. ఆయన్ని దొంగ మాటలమ్మా, ఆయన మాట అస్సలు నమ్మకూడదు. ఎందుకని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెందేది ఒకటి, కడుపులో ఒకటి, బయట ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏదైనా చేయగలుగుతారు. అదేంటండి ఈసారి చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తామంటున్నారు. మాటలు ఎవ్వరు నమ్మరమ్మా. బాబు వస్తే జాబ్ వచ్చింది పోయినసారి 2014 అదే చెప్పాడమ్మా, ఏం జాబ్ రాలేదండి అప్పుడు. ఏం రాలేదమ్మా. అదేంటండి ఆయన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. మా బాబులు బీటెక్ చదివారు. ఒక ఆయన వైజాగ్ గీతంలో చదివాడు, ఒక ఆయన ఎల్టెక్లో చదివాడు అప్పట్లోనే. ఏం రాలే. వాళ్ళ టాలెంట్ హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ చేసుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈయన చేయలేడమ్మా, అసలు చేయలేడు. అది లెక్క. మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమంది పథకం అంటే అదే నవరత్నాలనే కొన్ని హామీలు ఇచ్చారండి ఆయన గతంలో పాదయాత్ర చేసినప్పుడు. అవన్నీ పేదవాళ్ళందరికీ అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి సమన్యాయంగా అందించారండి. ఆయన చెప్పిన 100% మాటల్లో 95-99% చేశారమ్మా. దాంట్లో తిరిగేలేదు. మళ్ళీ మేము కాపులమ్మా. అంతకుముందు 60,000 ఇచ్చేది, ఇప్పుడు 1,50,000 చేశారు. 1,20,000 చేశారు. మాకు హాయిగా ఉండదమ్మా. మా మిస్సెస్కి 50,000 ఇప్పుడు రేపు మాకు వస్తాయి. ఉన్నట్టు చెప్పాలమ్మా. అవునండి, కాపులు అని వచ్చేసరికల్లా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కాపులకి చేసింది ఏమీ లేదని చెప్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే కాపుల్ని గుర్తించి కాపులకు కూడా ఒక ఇది ఉండాలని చెప్పేసి కాపు నేస్తామని తీసుకొచ్చారండి. ఈ కాపులందరూ సంతోషంగా ఉన్నట్టేనండి? బంగారులాగమ్మా, అసలు ఏం లేదు, బంగారులాగా ఉన్నారు. ఏదో పాపం ఆయన సినిమాలు తీసుకోకుండా ఎవరు మా పవన్ కళ్యాణ్ గారు, మా నాయుడు గారు దీంట్లోకి వచ్చి ఆగమైపోయాడు తప్ప ఆయన అంతటికి ఆయన హాయిగా ఎక్కడైనా ఉన్నట్టయితే ఆయన పులిలాగానే ఉండేవాడు. అది ఇప్పుడు పుల్లమ్మడి చేరాడు పులి. మరి ఈసారన్నా కాపులు ఆయనకి ఓట్లు వేస్తారంటారా పవన్ కళ్యాణ్ గారికి? పిల్లగాళ్ళమ్మా, ఏదో తిరుగుతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి ఎంత లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం, మాకు 1,50,000 వస్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తాయి కదా. ఎందుకు నాన్న, మనకు డబ్బులు ఇచ్చే దేవుడు కావాలి కానీ డబ్బులు లేని దెయ్యం మనకెందుకు అంటారు. అదమ్మా. మరి ఈసారి ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని. గీత గారు కాపు సామాజిక వర్గం అమ్మా. ఆమె హ్యాట్రిక్ కొట్టుద్ది, అసలు దాంట్లో తిరిగేలేదు. ఎందుకని ఆమె హ్యాట్రిక్ కొట్టిద్ది? ఆమె గోల్డెన్ హ్యాండ్ అనమాట. అది నేను అంతకన్నా చెప్పేది లేదు. అది మరి ఆయనేమో మరి బాగా ఎక్కడ చూసినా నా కాపులే నాకు ఓట్లు వేయట్లేదని చెప్పేసి అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు వేస్తారమ్మా? ఇవాళేమో బీజేపీ అంటావు, ఒక పక్క ఏమో తెలుగుదేశం అంటావు, ఒక పక్క ఇంకో పార్టీ అంటావు, ఒక పక్క కమ్యూనిస్ట్ అంటావు. కమ్యూనిస్టులు నయం ఆయనకన్నా. వాళ్ళకి ఒక్క ఓటు పడ్డా కూడా వాళ్ళు అలాగే ఉంటారు, ఎర్ర జెండా పట్టుకొని. ఈయన 3 జెండాలు 4 జెండాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయనకి ఎందుకు వేస్తారు ఓట్లు? కాకపోతే ఏంటంటే ఆయన సినిమా గ్రామం ఉంది, సినిమా అంటే ఆయన అంటే పడిచేస్తాం. అది మేము చిరంజీవి గారు రిలీజ్ సినిమాలు మొత్తం పుట్టినరోజులు మొత్తం ఆగస్టు 22. మా అబ్బాయిలు పుట్టినరోజు గుర్తుండదు. ఆగస్టు 22కి ఎక్కడ పుట్టినరోజు ఉంటే అక్కడ వెళ్ళాం. ఆ పార్టీ వేరు, కులం వేరమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అంతే 175 కాదులే కానమ్మా, 105 నుంచి 135 స్థానాలు గెలుస్తారు. దాంట్లో మా జగ్గయ్యపేట నియోజకవర్గం సోమినేని ఉదయభాను గారు 5 నుంచి 10,000 మెజార్టీతో గెలుస్తారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటున్నారు కానీ ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఏపీ ప్రజలంతా వలసెళ్ళిపోయే పరిస్థితి ఉందంటున్నారు కండి. ఉచిదమ్మా, ఉచిది. ఎవరు టాలెంట్ని బట్టి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవాలి తప్ప ఊరికి వస్తాయమ్మా, వస్తాయా? ఊరికి వచ్చేది ఏం లేదు. ఈ మన చంద్రబాబు నాయుడు ఇచ్చే మాటలన్నీ దొంగ మాటలు. అక్కడ గ్యాస్ బండ్లు కూడా 3 గ్యాస్ బండ్లు అన్నారు మహిళలు. అన్నీ ఉత్తిదే అమ్మా, ఉత్తిదే. అసలు మాట్లాడే పనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడంటే అది ఏదైనా సరే చేసేస్తాడు. ఈయన చెప్పే మాటలు మొత్తం ఏనమాట, ఇదిగో పులి అంటాడు, అదిగో పులి అంటుంటాడు. ఏముండదు. అదమ్మా.